నమస్కారం. నెల్లూరు నగర నియోజకవర్గంలోని 8వ డివిజన్లో రేబాలవారి పార్క్, నెల్లూరు నగరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గౌరవనీయ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారు ప్రత్యేక దృష్టి సారించి ఈ పార్కు అన్ని రకాలుగా ప్రజలకు అందుబాటులో ఉండాలా. మరీ ముఖ్యంగా ఈ పక్కనే ఇప్పుడు మనం చూసే ఇదంతా సిఆర్పి డొంక అంటాం. పూర్తిగా 100% పేదలు దళితులు నివసించే ప్రాంతం సిఆర్పి డొంక. ఈ మొత్తం ఈ సర్వేపల్లి కాలగట్టు మీద ఉండే సిఆర్పి డొంక. దీన్ని ఆనుకుని ఉన్నటువంటి ఈ పార్కు ఈ పేదలకు అందరికీ ఉపయోగపడాలా, ఈ పేద ప్రజలందరికీ ఉపయోగపడాలని ఆలోచన చేసి ఇక్కడ పార్కుతో పాటు ఒక ఫంక్షన్ హాల్, ఇక్కడ నివసించేటటువంటి పేదలందరూ కూడా మినిమం ఛార్జెస్ అంటే కరెంటు బిల్లు, ఇక్కడ శానిటేషన్ ఛార్జెస్ వగైరాలు మాత్రమే తీసుకుంటూ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఒక పార్క్ అత్యాధునికంగా 1,40,00,000 రూపాయల వ్యయంతో, బహుశా నెల్లూరు నగరపాలక సంస్థలు అయితే ఇటువంటి పార్క్ ఈ విధంగా లేదు. నెల్లూరులోనే కాదు, చుట్టుపక్కల ఏ కార్పొరేషన్లో బహుశా ఉందో లేదో నాకైతే తెలియదు. కానీ పెద్ద పెద్ద మహానగరాలకి పరిమితమైనటువంటి ఈ విధమైన ఆలోచన పేదలు దళితులు నివసించేటువంటి ప్రాంతంలో ఒక అత్యాధునిక వసతులతో ఫంక్షన్ హాల్ నిర్మించాలా. దాంతో పాటు చుట్టుపక్కల పార్కు, అదేవిధంగా జిమ్, పురుషులకు సపరేట్గా ఓ జిమ్, మహిళలకు సపరేట్గా ఓ జిమ్. మీరే చూశారు, అద్భుతంగా తీర్చిదిద్దారు నారాయణ సార్ గారు. ఇదే కాకుండా నెల్లూరు నగరం మొత్తం అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు నారాయణ సార్ గారు. అటు ప్రభుత్వం వైపు నుంచి వచ్చే అభివృద్ధి సంక్షేమంతో పాటు నారాయణ సార్ గారి కుటుంబం, నారాయణ సార్ గారి స్నేహితులు సన్నిహితుల ద్వారా అనేక మార్గాల్లో సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొస్తూ విద్య, వైద్యం, ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల కల్పన, వీటి మీద ప్రత్యేక దృష్టి సారించి అన్ని రకాల ప్రజలకి అత్యధిక మెజారిటీతో తనని గతంలో ఎప్పుడూ లేని విధంగా నగర నియోజకవర్గం నుంచి 74,000 ఓట్ల పైచిలకు మెజారిటీతో గెలిపించిన ప్రజలకి తన వంతుగా, తన కుటుంబం వంతుగా రుణం తీర్చుకోవాలనే ఆలోచనతో బ్రహ్మాండంగా చేస్తున్నాడు నారాయణ సార్ గారు. మరి నెల్లూరు నగర ప్రజలందరూ కూడా నారాయణ సార్ గారికి వారి ఆశీస్సులు, భగవంతుని ఆశీస్సులు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను.